హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు తీసిన వీడియో, శనివారం రోజు అండి. ఇప్పుడే తీసిన, అసలు పొద్దున్న లేచి ఇల్లంతా కడిగినండి. ఈరోజు 1 మంత్కి ఒకసారి ఇల్లు కడుగుతాయి కదా, ఇల్లంతా కడిగిన తర్వాత మంచిగా పూజ చేసి, ఇలా సాటర్డే కాబట్టి మంచిగా పప్పు వండినండి. పప్పు టమాటో వండి చారు అయితే చేసిన. ఇక్కడ అన్నం అయితే అయిందండి. లాంగ్ వీడియో పెడదామంటే అసలు మస్తు ఎండ కొడుతుంది. ఈ ఎండకు లాంగ్ వీడియో తీసే అంత టైం ఉండలేదు. తొందరగా ఎండ కాకముందుకు పని చేసుకోవాలన్నట్టుగా తొందరగా ఈ చేసినండి. ఈరోజు అయితే 11 వరకల్లా పూజ అయిపోయింది, బట్టలు అయినాయి, అంత పని, వంట కూడా అయిపోయిందండి. చూసిరు కదా, పెసరపప్పు కందిపప్పు 2 కలిపి పప్పు టమాటా అయితే చేసిన అండి. ఎందుకంటే అది కొంచెం ఇది కొంచెం ఉండే, అందుకు ఇక్కడనైతే సిర చేసిన అండి. సిరం బెల్లంతో చేసిన, బొంబాయి రవ్వ అంటారు కదా, దాంతో అయితే సిర చేసిన, ప్రసాదంగా పెట్టిన. తర్వాత ఇక్కడ చారు అయితే చూసిరు కదా ఎంత బాగుందో, మంచిగా చేసినండి. కొంచెం బెల్లం వేసి మంచిగా పోపు పెట్టి చేసిన అయితే బాగా, ఇలా అన్నీ ఉండే, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఇట్లా అన్నీ ఉండేనండి. అందుకే అంత మంచిగా వచ్చింది చారు అయితే. ఇంక అంత నీట్గా అయిపోయింది పని అంతా. అయిపోయిన తర్వాత బెడ్షీట్ కూడా ఇలా చేంజ్ చేసి వేరే తీసిన అండి. ఇంకొక బెడ్షీట్ ఏమో ఇక అది వెనీళ్ళు అయితే నానబెట్టేసిన, అది రేపు మార్నింగ్ విండేస్తా నల్లరంగా. అసలు పూజ చేయక ఇంట్లో 10 రోజులు అవుతుందండి. అసలు ఎంత ఘోరంగా అనిపించిందంటే ఇల్లు. నాకైతే ఈరోజు తొందర ఎప్పుడు లేవాలా, ఎప్పుడు పూజ చేసుకోవాలనిపించింది. ఇంటి ముందు కూడా చూసిరు కదా, అప్పుడు ఎంత ఘోరంగా ఎండ వచ్చిందో. ఇంకా పొద్దున మా పాపని స్కూల్కి అయితే పంపించి జడ అయితే కొంచెం వెరైటీగా వేసిన అండి. ఇట్లా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్.